Good morning, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur. I achieved a rank of 3928 in NEET 2020 and I am from Andhra Pradesh. ఓకే, ఈరోజు మనము కొత్త చాప్టర్ చదువుకోబోతున్నాం. ఎకాలజీలో ఉన్నది చాప్టర్ నెంబర్ 13 బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా అన్నమాట. ఓకే, కన్జర్వేషన్ అంటే దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, వాటి గురించి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే ఓకే If an alien from distant galaxy were to visit our planet Earth, the first thing that would amaze the baffle him would be the most probably the enormous diversity of the life that he would encounter. ఓకే, నేను అది ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ ఒక ఏలియన్ ఎప్పటి నుంచి ఏలియన్ అంటేనా మన అర్త్ నుంచి కాకుండా వేరే పర్టికులర్ లివింగ్ ఆర్గానిజం మన అర్త్ కానీ విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న డైవర్సిటీ చూసి ఆశ్చర్యపోతుందని చెప్తున్నాను అనమాట. Even for humans, the rich variety of living organisms with which they share the planet never ceases to astonish and fascinate us. ఈవెన్ ఏలియన్స్ కదా మనకు కూడా ఒక డిఫరెంట్, మనం ఒక ఫారెస్ట్ ఆ ఏరియాకి వెళ్ళామనుకో, డీప్ ఫారెస్ట్, గ్రీన్ ఫారెస్ట్ అట్లా వెళ్ళామనుకో, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజం చూసి మనమే ఆశ్చర్యపోతాం. ఇంత బ్యూటిఫుల్ గా ఉందా, ఎన్ని డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉన్నాయా అనేసి మనమే ఆశ్చర్యపోతాం అనమాట. The common man would find it hard to believe that there are more than 20,000 species of ants, 3 lakh species of beetles, 28,000 species of fishes, and nearly 20,000 of orchids. ఓకే, ఇది ఎన్ని స్పీషీస్, డిఫరెంట్ స్పీషీస్ మన ఎర్త్ లో ఉంటున్నాయి అనేసి ఒక నెంబర్ ఇచ్చాడు అనమాట. ఓకే, దీని నుంచి క్వశ్చన్ వస్తుందా అని అడిగితే గనా మేబీ మీ వీకెండ్స్ లో జస్ట్ అడగచ్చు, వీకెండ్స్ లో అలా అడగచ్చు. సో దాన్ని ఒకసారి ఆ నెంబర్ ని చూసుకోండి. Ecologists and evolutionary biologists have been trying to understand the significance of the such diversity by asking important questions. అంటే ఇన్ని అనిమల్స్, ఇన్ని డిఫరెంట్ స్పీసీస్ ఉండడానికి మన ఎర్త్ మీద కారణం ఏంటి? వై ఆర్ సో మెనీ స్పీసీస్ డిడ్ సచ్ గ్రేట్ డైవర్సిటీ ఎగ్జిస్ట్ త్రూ అవుట్ ఎర్త్ హిస్టరీ? అంటే కన్నా ఎప్పుడైతే ఎర్త్ ఫామ్ అయిందో, అంటే మనకు తెలియదు ఎలా ఫామ్ అయిందో, మోస్ట్ ప్రాబుల్ కాజ్ బిగ్ బ్యాంగ్ థియరీ అనేసి అంటారు అనమాట. సో ఆ థియరీ ఎప్పుడైతే ఎర్త్ స్టార్ట్ అయిందో అక్కడ లివింగ్ అప్పటి నుండి ఇంత డైవర్సిటీ ఉందా, లేకపోతే రీసెంట్ గానే ఇంత డైవర్సిటీ వచ్చింది, లేకపోతే గ్రాడ్యువల్ గా ఇంత డైవర్సిటీ వచ్చిందా అనేసి క్వశ్చన్ అనమాట. హౌ డిడ్ దిస్ డైవర్సిఫికేషన్ కేమ్ అబౌట్? హౌ అండ్ వై ఇస్ దిస్ డైవర్సిటీ ఇంపార్టెంట్ టు బయోస్పియర్? వుడ్ ఇట్ function anything differently if different diversity was much less? How do human benefits ఫ్రమ్ ద డైవర్సిటీ? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే మన ఫుడ్ సైకిల్ కానీ, ఫుడ్ వెబ్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ మనందరికి. ఫుడ్ వెబ్, ఫుడ్ సైకిల్ అది తెలిస్తే మనకి తెలుస్తుంది అనమాట. సో ఒక్కటి తీసేసి ఒకటి తక్కువైనా కూడా రిమైనింగ్ అనిమల్, దాని మీద ఆధారపడి ఉన్న అనిమల్ తగ్గిపోవడం కానీ లేకపోతే పెరిగిపోవడం కానీ జరిగి ఎకాలజీ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ లో జస్ట్ ఇది ఒక్క పాయింట్ చూసుకోండి. లైక్ వీకెండ్స్ కి అడగచ్చు అనమాట. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే జస్ట్ ఏ చాప్టర్ ప్రిపేర్ అవుతుంది దాని ఎగ్జామ్ పెడతారు కదా. నెక్స్ట్ బయోడైవర్సిటీ, కమింగ్ టు ద ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ. ఇన్ అవర్ బయోస్పియర్ ఇమ్మెన్స్ డైవర్సిటీ ఆర్ హెట్రోజెనిటీ అంటే తెలిసిందే, డిఫరెంట్ అనిమల్స్ లాగా exist not only at species level but all the levels of the biological organizations, ranging from the macromolecule within to cells to biomes. ఓకే, డైవర్సిటీ అంటే డిఫరెంట్ కైండ్స్ అనేది మీకు సెల్స్ నుంచి లార్జెస్ట్ బయోమ్స్ వరకు. ఓకే, బయోమ్స్ అంటే బయోడైవర్సిటీ కన్నా పైన ఉంటుంది అనమాట, హైరార్కీలో. ఓకే, అక్కడి వరకు నీకు ప్రతి దగ్గర నీకు డైవర్సిటీ అనేది కనపడుతుంది అని చెప్తున్నాడు. Biodiversity is a term popularized by the sociobiologist Edward Wilson. ఓకే, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఈ క్వశ్చన్ అడగచ్చు. బయోడైవర్సిటీ is popularized by the sociobiologist called Edward Wilson. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. టు డిస్క్రైబ్ ద కంబైన్డ్ డైవర్సిటీ అట్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ద బయోలాజికల్ ఆర్గనైజేషన్స్. ఓకే, బయోడైవర్సిటీ అనేది ప్రతి లెవెల్లోనూ, ప్రతి డిఫరెంట్ కింద ఇంపార్టెంట్ గా కింద మెన్షన్ చేశారు. జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, ఎకలాజికల్ డైవర్సిటీ, అంటే ప్రతి లెవెల్ ఆఫ్ హైరార్కీలోనూ నీకు ఈ ఎడ్వర్డ్ విల్సన్ అతను ఏం చేశాడంటే ప్రతి
లెవెల్ ఆఫ్ హైరార్కీలో నీకు బయోడైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సింగిల్ స్పీసీస్ మైట్ జెనెటిక్ డైవర్సిటీ. ఓకే, సింగిల్ స్పీసీస్ మైట్ షో హై డైవర్సిటీ అట్ ద జెనెటిక్ లెవెల్ ఓవర్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ రిచ్. ఓకే, స్పీసీస్ లోనే నీకు వేరియేషన్ అనేది కనపడుతుంది అని చెప్తున్నాడు. The genetic variation shown by the medicinal plant of Rauwolfia ommiteria growing in different Himalayan ranges might be in terms of potency and concentration of the active chemical respirin that the plant produces. అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ ఏదైతే ఉందో, ఒమిటేరియా ప్లాంట్ ఏదైతే ఉందో హిమాలయన్ రేంజెస్ లో గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఆ హిమాలయన్ రేంజెస్ లో గ్రో అంటే ఒకే ఏరియాలోనే గ్రో అవ్వదు కదా. హిమాలయన్స్ అనేవి వ్యాస్ట్, చాలా చాలా ఎక్కువ హిమాలయన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట నార్థన్ టైప్స్ లో. ఓకే, అక్కడ గ్రో అయ్యే ఒక్కొక్క ఏంటంటే ఈ ఒమిటేరియా ప్లాంట్ ఉంది కదా, ఒక్కొక్క ఏరియాలో గ్రో అయ్యే ఒమిటేరియా ప్లాంట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ పొటెన్సీ ఉండొచ్చు. అంటే ఆ పొటెన్సీ అంటే కెమికల్ ఏదైతే దానికి రెస్పాన్సిబుల్ అవుతుందో రెస్పిరిన్ అంటున్నారు, యాక్టివ్ కెమికల్ రెస్పిరిన్. దీని కాన్సన్ట్రేషన్, దీని పొటెన్సీ అనేది డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ హిమాలయస్ లో డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండియా హ్యాస్ మోర్ దాన్ 50,000 జెనెటికల్లీ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ 1,000 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. అంటే మ్యాంగోస్ మీరు బంగిల్పల్లి మ్యాంగోస్, బెనీషా మ్యాంగోస్, బెంగళూరు మ్యాంగోస్, మల్గూబా మ్యాంగోస్ సేమ్ స్పీసెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకటి సైజ్ చిన్నగా ఉండడం, పెద్దగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఆఫ్ రైస్ ఉంది, మ్యాంగో ఉంది అంటే నెంబర్ కరెక్ట్ గా గుర్తుపెట్టింది. ఎందుకంటే రైస్ మ్యాంగోకి ఇచ్చి మ్యాంగో రైస్ కి ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాం అనమాట. సో రైస్ ఏమో 50,000, మ్యాంగోస్ ఏమో 1,000, అండ్ హిమాలయన్ రేంజెస్ లో గ్రో అయ్యే మెడిసినల్ ప్లాంట్ పేరు రౌవోల్ఫియా ఒమిటేరియా. అంటే దాంట్లో ఉన్న యాక్టివ్ కెమికల్ ఏంటి అంటే రెస్పిరిన్. అంటే ఇక్కడ నీకు 4 MCQs ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, 4 MCQs కి. ఓకే, నెక్స్ట్ ఈ జెనెటిక్ డైవర్సిటీ. ఇప్పుడు స్పీసీస్ డైవర్సిటీ. The diversity at the species level. For example, Western Ghats have greater amphibian species diversity than the Eastern Ghats. ఓకే, ఇది కూడా MCQ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ MCQ క్వశ్చన్. అంటే ఏమని అడుగుతారంటేనా, ఏ వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ ఆంఫిబియన్ స్పీసెస్ ఉంటాయి, లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ ఆంఫిబియన్ స్పీసెస్ ఉంటాయి అని అడుగుతారు అనమాట. ఓకే, అలా అడుగుకున్నా కూడా ఎక్కువ స్టేట్మెంట్ లో అడగచ్చు. స్టేట్మెంట్ ఏ ఇచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ హ్యావ్ గ్రేటర్ ఆంఫిబియన్ డైవర్సిటీ దాన్ వెస్టర్న్ ఘాట్స్ అని అడగచ్చు. సో అక్కడ నీకు ఏది ట్రూ ఆర్ ఫాల్సా? ఎగ్జాక్ట్లీ ఫాల్స్ అంటే. ఎందుకు? వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ నీకు గ్రేటర్ ఆంఫిబియన్ స్పీసీస్ డైవర్సిటీ ఉంటుంది ఈస్టర్న్ ఘాట్స్ అంటే. సో వెస్టర్న్ ఘాట్స్ హ్యాస్ గ్రేటర్ దాన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట ఆంఫిబియన్ పాపులేషన్. ఇది ఎక్కువ నీకు స్టేట్మెంట్ టైప్ లో రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఎకలాజికల్ డైవర్సిటీ. At the ecosystem level, India, for instance, with its desert, rainforests, mangroves, coral reefs, wetlands, estuaries, alpine meadows have greater ecosystem diversity than the Scandinavian country like Norway. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎకలాజీ, ఒక ఎకోసిస్టమ్ గురించి. అంటే ఒక ఎకోసిస్టమ్ మీకు తెలుసు, ఎకోసిస్టమ్ అంటే దాంట్లో వాటర్, అనిమల్, డిఫరెంట్ అనిమల్స్, చెట్లు అన్ని ఉంటాయని తెలుసు కదా. సో ఒక ఎకోసిస్టమ్ ని లైక్ కంపేర్ చేస్తున్నాడు అనమాట ఇండియాని నార్వేని. ఓకే, ఇండియా హ్యాస్ అ గ్రేటర్ డైవర్సిటీ అని చెప్తున్నాడు అనమాట. ఎందులో మ్యాంగ్రూవ్స్ కావచ్చు, మ్యాంగ్రూవ్స్ వెస్ట్ బెంగాల్, లేకుంటే డెజర్ట్స్, థార్ డెజర్ట్, రైన్ ఫారెస్ట్, కోరల్ రీఫ్స్ అంటే మనకు లక్షద్వీప్ లో ఉంటాయి కదా, కాల్షియం కార్బోనేట్ మనం చదువుకుంటాం, మీరు యానిమల్ కింగ్డమ్ లో చదివే ఉంటారు అనమాట. వెట్ ల్యాండ్స్, ఎస్టరీస్, ఆల్ఫైన్ మీడోస్, ఇవన్నీ నీకు ఇండియాలో ఎక్కువ డైవర్సిటీ అనేది చూపిస్తుంది అన్నమాట. ఎకోసిస్టమ్ లెవెల్లో నీకు ఎక్కువ డైవర్సిటీ అని చెప్పాను కదా. ప్రతి హైరార్కీలోనూ ఎడ్వర్డ్ విల్సన్ డైవర్సిటీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇదే అన్నమాట, ఇది ఎకలాజికల్ సిస్టమ్. It has taken millions of years of evolution to accumulate this rich diversity in the nature. But we could lose all the wealth in less than 2 centuries if present rates of species losses continue. అంటే ఇంత రిచ్ డైవర్సిటీ రావడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది, అవునా? కానీ ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పట్టిన డైవర్సిటీ మనం చెడగొట్టడానికి లెస్ దాన్ 200 years కంటే ఎక్కువ అవ్వదు అంటున్నాను అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ రేట్ ఆఫ్ స్పీసెస్ చూసుకుంటే ఎలిమినేట్ అయిపోతున్నాయి.
ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. సో అదే రేట్ లో కనుక స్పీసీస్ ఎక్స్టెన్షన్ కనుక కొనసాగితే లెస్ దెన్ 200 years లో ముందే మన ఈ రిచ్ డైవర్సిటీ అనేది ఎంత వెళ్ళిపోతుంది అని చెప్తున్నాను అనమాట. Biodiversity and its conservation are now its vital environment issues for the international concern as more and more people around the world begin to realize that the critical importance of the biodiversity for the survival and the well-being in the planet. So, ఇప్పుడు మెయిన్ గా ఇంటర్నేషనల్ సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ దాన్ 2 centuries గుర్తుపెట్టుకోవాలి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది బయోడైవర్సిటీ ఫామ్ అవడానికి, లెస్ దాన్ 200 years లో మనం మొత్తం అంతా కోల్పోవచ్చు అని చెప్తున్నాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ బేసిక్ గా. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్సర్న్ వాళ్ళకి ఏంటో అంటే జస్ట్ ఈ బయోడైవర్సిటీ మనం కన్సర్వ్ చేయాలి. బికాస్ మెనీ పీపుల్ ఇప్పుడు అవేర్ అవుతున్నారు అనమాట. ఓకే, ఇలా స్పీసీస్ అంతా అంతరించిపోతే మనకే నష్టం, ఇలా డిఫరెంట్ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ జరిగితే మనకే నష్టం, ఓజోన్ ఇలా బర్డ్స్ ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతే మనకే నష్టం, ఎందుకంటే ఎకాలజీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎకాలజీ ఇంబ్యాలెన్స్ అయిపోతే కన్నా, ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయితే కన్నా మనకే నష్టం అనేసి తెలుసుకున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్కువ కన్సర్న్ ఏంటంటే ప్రస్తుతం ఈ బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయడం అనమాట. నెక్స్ట్, హౌ మెనీ స్పీసీస్ ఆర్ దేర్ ఆన్ ఎర్త్ అండ్ హౌ మెనీ ఇన్ ఇండియా? Since there are published records of all species discovered named, we know how many species in all have been recorded but so far, but it is not easy to answer the questions how many species are there on earth. అంతే కదా, ఏవైతే ఆ బుక్ లోకి ఎక్కుతాయో అవి మాత్రం మనకు తెలుసు, కానీ మనకు తెలియని కూడా చాలా స్పీసెస్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మన అర్త్ లో ఎన్ని స్పీసెస్ ఉన్నాయని ఒక సడన్ గా ఇన్స్టెంట్ అడిగితేనా అది మనం చెప్పలేము అని చెప్తున్నాను. According to the International Union for Conservation of Nature and Natural Resources, IUCN full form important. International Union for the Conservation of Nature and the Natural Resources. The total number of plant and animal species described so far is slightly more than 1.5 million. 1.5 million slightly. But we have no clear idea how many species are yet to be discovered and described. కరెక్ట్ కదా, మనకి ఎన్ని అయితే ఆ బుక్ లో ఎంటర్ అయినా అవి మాత్రం చెప్తున్నాడు, ఎన్ని 1.5 million స్పీసెస్ అని, కానీ మనకు తెలియని స్పీసెస్ చాలా ఉంటాయి. Estimates vary widely and many of them are only educated guesses. అంటే many of them ఏంటంటే కొన్ని గెస్ చేస్తారు అన్నమాట, లైక్ ఇన్ని ఉండొచ్చు అంచనా వేస్తారు అందులో ఒకసారి. For many taxonomic groups, species inventors are more complete in temperate than the tropical. Okay, tropical countries కంటే టెంపరేట్ అంటే ఈ ఏరియాలో నీకు టెంపరేట్ ఏరియా ఏదైతే ఉందో మనకు తెలుసు కదా, టెంపరేట్, ట్రాపికల్, ఆర్కిటిక్ రీజియన్స్ అనేసి. సో టెంపరేట్ రీజియన్ లో స్పీసీస్ కనుక్కోవడం అంటే కౌంట్ చేయడం ఈజీ అయింది అనమాట ట్రాపికల్. ఎందుకంటే ట్రాపికల్ లో నీకు బ్యాచ్ డైవర్సిటీ చాలా అంటే చాలా డైవర్సిటీ ఉంటుంది అనమాట. సో నీకు ఎక్కువ స్పీసీస్ ఉంటాయి కాబట్టి కాస్త డిఫికల్ట్ అనమాట. ఓకే, సో టెంపరేట్ అనేది ఈజీ. సో అది ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, considering that an overwhelmingly large proportion of species waiting to be discovered are in the tropics. అదే చెప్తున్నాను, ట్రాపిక్స్ లో నీకు ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ వెయిట్ చేస్తున్నాయి అన్నమాట, నన్ను ఎప్పుడు డిస్కవర్ చేస్తామని. సో టెంపరేట్ అనిమల్స్ అనేవి కాస్త తక్కువ ఉండే, స్పీసీస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా ఎక్కువ ఇన్వెంటర్స్ అనేది టెంపరేట్ లో ఎక్కువ కంప్లీట్ చేశారని చెప్తున్నాను అనమాట. But this make a statistical comparison of the temperate tropical species richness of exactly studied group of insects, extrapolate this ratio to other group of animals and plants to come up with the gross estimate of the total number of species on the earth. ఓకే, బయాలజిస్ట్ ఇలా కంపేర్ చేసి ఇలా కనుక్కొని నీకు ఒక పర్టికులర్ లైక్ ఎస్టిమేట్ ఉండొచ్చు అనేసి నీకు ఒక నెంబర్ ని ప్రపోజ్ చేస్తాను అనమాట. ఓకే, some extreme estimates range from 20 to 50 million, but a more conservative and scientifically sound estimate made by the Robert May places the global species diversity at about the 7 million. Okay, so అంచనా ఎంత చేస్తున్నారు అంటే అంచనా అంటే ఎస్టిమేషన్, వాళ్ళు ఎగ్జాక్ట్ కనుక్కోలేదు కానీ ఎస్టిమేషన్ ఏం చేస్తున్నారు అంటే సైంటిస్ట్ 20 to 50 million ఉంటాయి అని చెప్తున్నారు. కానీ రాబర్ట్ మే ఏం చెప్తున్నారంటేనా అబౌట్ 7 million పీపుల్
మాత్రమే ఉండొచ్చు అని చెప్తుంది ఎస్టిమేషన్. ఓకే, రాబర్ట్ మే ఏం చెప్పాడు అది బాగా గుర్తుపెట్టుకోండి. రాబర్ట్ మే ఏం చెప్పాడు అబౌట్ 7 మిలియన్ అని చెప్పాడు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, let us look at the some interesting aspects about the Earth's biodiversity based on the all currently available species inventors. Okay, more than 70% of all species are recorded animals are animals. Okay, more than 70% వచ్చేసి animals అన్నమాట. ఇంతవరకు డిస్కస్ చేస్తున్నాం. While plants include algae, fungi, bryophyta, gymnosperms, angiosperms comprises no more than 22%. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 22% అని చెప్తున్నాడు అనమాట. ఇన్సెక్ట్స్ నో మోర్ దాన్, అంటే అంతకన్నా అయితే తక్కువ అయితే ఉండవు అని చెప్తున్నాను అనమాట. ఓకే, అంతకన్నా తక్కువ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్, అమాంగ్ అనిమల్స్ ఇన్సెక్ట్స్ ఆర్ ద మోస్ట్ స్పీసీస్ రిచ్ టాక్సానమిక్ గ్రూప్ మేకింగ్ అప్ అరౌండ్ ద 70% ఆఫ్ ద టోటల్. మనం మోర్ దాన్ 70% అనిమల్స్ డిస్క్రైబ్ చేశాను కదా, ఆ అనిమల్స్ లో మోర్ దాన్ 70%, ఈ 70% లో మళ్ళీ మోర్ దాన్ 70% ఇన్సెక్ట్స్ అని చెప్తున్నాడు. ఇది ఇంపార్టెంట్, ఎంసీక్యూ చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 10 animals on this planet, 7 are insects. 7 are the insects, animals అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది. ఇవి నాకు నిజం కాదు. Again, how do we explain enormous diversification of insects? The number of fungi species in the world is more than the combined total species of the fishes, amphibians, reptiles, mammals. Okay, fungi, number of species of fungi వచ్చేసి more than combined fishes, amphibians, reptiles, mammals. అంటే కార్డేట్స్ లో మనకి ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, మామల్స్, హైయర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయి అవన్నీ కంబైన్ చేసినా కూడా నీకు ఫంగై దానికంటే ఎక్కువే ఉంటుందని చెప్తున్నాడు అనమాట. సో ఇదన్నిటిని మనకి ఒక చార్ట్ లో, పై చార్ట్ లో రిప్రజెంట్ చేశాడు, చూసుకోండి. ఓకే, అండ్ ఇన్వర్టిబ్రేట్స్ లో ఇన్సెక్ట్స్ ఆబ్వియస్లీ ఎక్కువ, తర్వాత మొలస్కన్స్ అంటారు, తర్వాత క్రస్టేషియన్స్, తర్వాత అదర్ యానిమల్ గ్రూప్, తర్వాత క్రస్టేషియన్స్. ఓకే, ఫంగై, యాంజియోస్పర్మ్స్ ఎన్ని, ఆల్గే ఎన్ని, లైకెన్స్ ఎన్ని, ఇవి ఎన్ని, తర్వాత వర్టిబ్రేట్స్ గురించి కంపేర్ చేశారు, బర్డ్స్, మెమల్స్ ఎలా ఉన్నాయి. ఆల్మోస్ట్ నీకు ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి, మెమల్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఆంఫిబియన్స్ కంబైన్ కంటే. ఓకే, ఓకే, ఈ పై చార్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పై చార్ట్స్ ఇంపార్టెంట్. ఓకే, ఈ మెయిన్ గా ఈ ఫంగైది, ఈ అనిమల్స్ లో ఇన్సెక్ట్స్ ది, ప్లాంట్స్ నెంబర్, ఆ పర్సెంటేజెస్ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకునే మీకు గుర్తుంటది అనమాట, ఎందుకంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లో అడగచ్చు. నెక్స్ట్, it should be noted that these estimates do not give any figure for the prokaryotes. అంటే ఈ ఎస్టిమేషన్ లో ప్రొకారియోట్స్ ని కంబైన్ చేయలేదు. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని, వాటిని యూనిసెల్లర్ ప్రొకారియోట్స్ ఉంటాయి, యూనిసెల్లర్ ప్రొకారియోట్స్ ఉంటాయి కదా, వాటిని మనం కంపేర్ అంటే కన్సిడర్ కూడా చేయలేదు అని చెప్తున్నాడు. Biologists are not sure about how many prokaryote species there might be. సో వాళ్ళు బయాలజిస్ట్ వాళ్ళకి షూరిటీ అనేది లేదనమాట. The problem is that conventional taxonomic methods are not suitable for the identifying the microbial species, and many species are simply not culturable under laboratory conditions. అంటే ట్రెడిషనల్ మెథడ్స్ మనకు ఉండదు, మనం డైరెక్ట్ గా చూసి కనుక్కుంటాము. సో అలాంటి మెథడ్స్ అనేవి మనం మైక్రో ఆర్గానిజమ్స్ అప్లై చేయలేము. దానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్ కావాలి, మైక్రోస్కోప్స్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్, ఇలా మైక్రోస్కోప్స్ లైక్ స్టెయినింగ్స్, డిఫరెంట్ స్టెయినింగ్స్, ఇవన్నీ కావాలంటే ఇదంతా డిఫరెంట్ ఎక్విప్మెంట్ అనేది దానికి కావాలి, ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం లేదా ప్రొకారియోట్స్ మనం చూడాలి అంటే. If we accept biochemical or molecular criteria for delineating the species for this group, then there is diversity alone might run into billions. Okay, మామూలు మాలిక్యులర్ క్రైటీరియా యూస్ చేసుకొని మనం ఒకవేళ క్లాసిఫై చేసామనుకో, ఓన్లీ మైక్రో ఆర్గానిజమ్స్, ఓన్లీ ప్రొకారియోట్స్ కొన్ని మిలియన్స్ వరకు వెళ్తాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్, ఆల్దో ఇండియా హ్యావ్ ఓన్లీ 2.4% ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ ఏరియా. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఏరియా is 2.4% ఆఫ్ ద టోటల్ వరల్డ్ ఏరియా. Important. Its share of the global species diversity is impressive 8.1%. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ రెండు ఒకే లైన్ లో ఇస్తాను అనమాట. ఎట్లంటేనా ఇండియా ఏరియా
ఇన్ వరల్డ్ ఈస్ 2.4% అండ్ ద డైవర్సిటీ ఈస్ 8.1% అని ఇస్తాడు. అది ట్రూ అవుతుంది. ఒకవేళ రెండు డిఫరెంట్ అంటే ఇది ఎక్స్టెండ్ చేస్తున్నాం 8.1% ల్యాండ్ ఏరియా, 2.4% స్పీసీస్ డైవర్సిటీ అని మీకు అలా అడగచ్చు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆబ్వియస్ గా తప్పు అవుతుంది అది. సో ఈ లైన్ ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ వాట్ మేక్స్ అవర్ కంట్రీ వన్ ఆఫ్ ది 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే 8.1% అంటే చాలా ఎక్కువ. సో 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అంటున్నారు. Nearly 45,000 species of plants, twice as many of animals have been recorded in the India. ఓకే, ఇది ఇంపార్టెంట్. అంటే మన ఇండియాలో ఆ 8.1% ఎలాబరేట్ చేస్తే 45,000 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్, 45,000 కి డబుల్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. హౌ మెనీ లివింగ్ స్పీసెస్ ఆర్ యాక్చువల్లీ దేర్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్ అండ్ నేమ్డ్. ఓకే, ఇంకా అంటే నేను ఇంకా చాలా మంది చెప్పాం కదా, మనకి ఏవైతే మనకి ఆ బుక్స్ లో ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే మనం చదువుకుంటాం, అవి మాత్రమే ఈ నెంబర్స్ తో ఇంకా గుర్తు, ఇంకా డిస్కవర్ అవ్వనివి చాలా అనిమల్స్ చాలా ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఇఫ్ యూ యాక్సెప్ట్ మేస్ గ్లోబల్ ఎస్టిమేట్స్, రాబర్ట్ మే ఏం చెప్పాడు, 7 మిలియన్ ఉండొచ్చు అని చెప్పాడు అనమాట. ఓన్లీ 22% ఆఫ్ టోటల్ స్పీసీస్ హావ్ బిన్ రికార్డెడ్ సో ఫార్. ఇది ఇంపార్టెంట్. రాబర్ట్ మే ప్రకారము 22%, 7 మిలియన్ అని చెప్పాడు కదా, ఆ 7 మిలియన్ కి ప్రపోర్షనల్ గా తీసుకుంటే ఇంకా 22% మనం డిస్కవర్ చేసాం. ఇంకా రిమైనింగ్ 78% మనం డిస్కవర్ చేయాల్సి ఉంది అని చెప్తున్నాడు. అప్లయింగ్ దిస్ ప్రపోర్షన్ టు ఇండియా డైవర్సిటీ ఫిగర్స్, వీ కెన్ ఎస్టిమేట్ ద ప్రాబబుల్లీ more than 1 lakh plant species were to discovered, more than 3 lakh animal species were yet to be discovered. ఇండియా గురించి చెప్తున్నారు. ఆ రాబర్ట్ మేది ఒకవేళ ఇండియాకి అంటే వరల్డ్ ఎస్టిమేషన్ కి ప్రపోజ్ చేసుకుంటే ఎంత డిస్కవర్ అవ్వాలి, ఎంత డిస్కవర్ చేయాలి, ఆ ప్రపోజల్ ని ఇండియాకి వేసుకుంటేనే ఎంత ప్రపోజ్ చేయాలి, ఎంత డిస్కవర్ చేయాలి అంటే ఇండియాలో 1 lakh ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి, ఇంకా 3 lakh అనిమల్ స్పీసెస్ డిస్కవర్ చేయాలి అని చెప్తున్నాడు. Would we ever be able to complete the inventory of the biological wealth of our country? Consider that immense trained manpower, taxonomists, and the time required to complete the జాబ్. అంటే ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే చాలా ఎన్ని ఏళ్ళు పడతాయి, అంటే ఎన్ని ఏళ్ళు పడతాయి, ఎంత టైం తీసుకుంటుంది నేను ఊహించుకోండి నేను చెప్తున్నాను. ద సిచ్యుయేషన్ అపియర్స్ మోర్ హోప్లెస్ వెన్ వి రియలైజ్ దట్ large fraction of the species faces the threat of becoming extinct even before we discover them. అంటే మనం డిస్కవర్ చేయకముందే మనం చేసే ఈ పొల్యూషన్ కి, మనం చేసే ఈ లూటింగ్ ఆఫ్ ఎర్త్ చూసుకుంటేనా అవి డిస్కవర్ అవ్వకముందే ఎక్స్టింక్ట్ అయిపోతాయని కూడా కొన్ని థియరీస్ చెప్తున్నాయి అనమాట. నేచర్స్ బయాలజికల్ లైబ్రరీ ఈస్ బర్నింగ్ ఈవెన్ బిఫోర్ వి కేటలాగ్ ద టైటిల్స్ ఆఫ్ ఆల్ బుక్స్ టాక్ దేర్. అంటే నేచర్స్ బయాలజికల్ లైబ్రరీ అంటే బయోడైవర్సిటీ అనమాట. అంటే బర్నింగ్ అంటే కదా, అంటే వెళ్ళిపోతుంది, అంతరించిపోతుంది, మనం డిస్కవర్ చేయక ముందుగానే అంతరించిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఈ నెంబర్స్ ఇంపార్టెంటే. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. అంటే బయోడైవర్సిటీ ఏ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. The diversity of plants, animals is not uniform throughout the world but shows rather uneven distribution. ఓకే, అంటే ఇప్పుడు ఎర్త్ ఉంది అనుకో, ఎర్త్ లో ఈవెన్ గా డైవర్సిటీ, అంటే సపోజ్ ట్రాపికల్ ఇన్ని అనిమల్స్ ఉంటే టెంపరేట్ లో అన్ని అనిమల్స్ లేవని చెప్పలేం కదా. ఇందాకే చెప్పుకున్నాం ట్రాపికల్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, టెంపరేట్ డైవర్సిటీ కాస్త తక్కువ ఉంటుంది అనేసి. ఓకే, సో అది చెప్తున్నాం. ఆర్కిటిక్ అయితే అసలు నీకు అనిమల్స్ చాలా తక్కువ పర్సెంట్ ఉంటాయి, అక్కడ కూడా ఎక్కువ సిస్టమ్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. సో ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఎర్త్ మొత్తం. For many group of animals or plants, there are interesting patterns in the diversity. The most well-known being the latitudinal gradient in the diversity. Okay, latitude gradient అంటే లాటిట్యూడ్స్ ప్రకారము మనము ఏ లాటిట్యూడ్స్ లో ఎక్కువ అనిమల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి అనేసి చెప్తామని చెప్తున్నాను. In general, species diversity decreases as we move from equator towards the poles. అంటే ఇది అర్త్ అనుకుంటే ఇది పోలార్ ఏరియా, ఇది ఈక్వేటర్ అనుకుంటే ఈక్వేటర్ నుండి పోల్స్ కి ఇలా వెళ్తే స్పీసీస్ డైవర్సిటీ ఆటోమేటిక్ తగ్గుతుంది. మీకు కామన్ సెన్స్ లాజిక్ యూజ్ చేస్తే మనం ట్రాపికల్ లో ఉన్నాం, ఇక్కడ అనిమల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే ఆర్కిటిక్ వెళ్తే, అది ఈక్వేటర్ దగ్గరగా ఉన్నాం, అదే ఆర్కిటిక్ వెళ్తే అక్కడ అనిమల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో దాని ప్రకారం మనం చెప్పొచ్చు అనమాట. విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ అని చెప్తుంది. కొన్ని ఎక్సెప్షన్స్, మెజారిటీ థియరీ వచ్చేసి కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి స్పీసీస్ డైవర్సిటీ తగ్గుతుంది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ట్రాపిక్స్, లాటిట్యూడినల్ రేంజ్ ఆఫ్ 23.5 degree north, 23.5 degree south.
harbor more species than the temperate or the polar areas. ఓకే, ఈ రేంజ్ ఆఫ్ ట్రాపికల్ లో నీకు ట్రాపిక్స్ లో ఈ హార్బర్ మోర్ స్పీసీస్ దాన్ టెంపరేట్ అండ్ ద పోలార్ రీజన్. అంటే ఈ ఏరియాలో ఒక ఏరియాలో మోర్ స్పీసీస్ దాన్ ఇక్కడ. సో అంటే నీకు అనీవెన్ అంటే ఆ ఈ మన ఇచ్చిన ఏదైతే ఈక్వేషన్ ఉందో కింద నుంచి పైకి వెళ్తే ఆ స్పీసీస్ అది కాస్త ఎక్సెప్షన్ అని చెప్తాను, అంటే కాస్త డివేట్ అవుతుంది ఆ ఈక్వేషన్ నుండి. Colombia, located near equator, has nearly 1,400 species of birds, while New York at 49 degrees north has a 105 species. And Greenland at 71 degrees have only 56 species. Okay, కంపేర్ చేస్తున్నాను అనమాట. ఈక్వేటర్ దగ్గర 1,400 స్పీసెస్, ఎక్కడ ఈ లాటిట్యూడ్ మళ్ళీ ఇంకో లాటిట్యూడ్ 4 డిగ్రీ నార్త్ దగ్గర ఏ స్పీసెస్ ఉన్నాయి, గ్రీన్ ల్యాండ్ దగ్గర ఎన్ని స్పీసెస్ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుని ఆ ఈక్వేషన్ తర్వాత ఈ నెంబర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకే దీంట్లో మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఈ చాప్టర్ మొత్తం మాక్సిమం నీకు నెంబర్స్ తోనే ఉంటుంది అనమాట, నెంబర్స్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, India, with much of its land area in tropical latitudes, has more than 1,200 species of birds. చెప్పాను కదా, మన ఇండియా మెజారిటీ వచ్చేసి ట్రాపికల్ రీజన్ లో ఉంటుంది అనేసి. ఇండియా విత్ మచ్ of its land area in tropical latitudes has more than 1,200 species of birds. A forest in tropical region like Ecuador has up to 10 times as many species of the vascular plants as a forest equal area in a temperate region like Midwest USA. Okay, forest in a tropical region like Ecuador అనేది ఒక ఏరియా అన్నమాట, has 10 times more species ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్ అంటే జైలం ఫ్లోయమ్ ఉంటాయి కదా, అవి 10 times more species ఆఫ్ ఫారెస్ట్ ఈక్వల్ ఏరియా ఇన్ టెంపరేట్ రీజన్ లైక్ మిడ్ వెస్ట్ యూఎస్, అంటే దానికి ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమేమి చెప్తారంటే బేసిక్ గా లాటిట్యూడల్ ప్రకారంగా మనం డైవర్సిటీని చూసుకుంటామని చెప్పాడు. ఇంకా పైన నుంచి అంటే కింద ఈక్వేటర్ నుంచి పోల్స్ వరకు వెళ్తే నీకు స్పీసెస్ డైవర్సిటీ తగ్గుతుంది విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ అనమాట, ఓకే, తర్వాత ట్రాపికల్ రేంజ్ లో గురించి చెప్తున్నాను అనమాట. ట్రాపికల్ ఇచ్చేసి ట్రాపిక్స్ లో నీకు ఆబ్వియస్ గా ట్రాపిక్స్ లో ఎక్కువ నీకు స్పీసీస్ డైవర్సిటీ ఉంటుంది అనమాట, విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్. ఓకే, మీరు ఒక తప్పు చేస్తారు ఇక్కడ, విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ చదివాక దీన్ని కంటిన్యూగా చదవకండి. విత్ ఫ్యూ వెరీ ఎక్సెప్షన్, ఇది వేరే సెంటెన్స్, అక్కడ నుంచి వచ్చేది వేరే టాపిక్ అనమాట. విత్ ఫ్యూ అంటే ఈ సెంటెన్స్ కి విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ అంటే కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ నీకు స్పీసీస్ డైవర్సిటీ తగ్గుతుంది విత్ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్. అంటే కొన్ని దగ్గర నీకు ఇక్కడ స్పీసీస్ కంటే ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పాడు అనమాట, లేకుండా ఉండొచ్చు అని చెప్పాడు. ఓకే, అది సపరేట్ సెంటెన్స్. ఇక్కడ నుండి నీకు సపరేట్ డిస్క్రిప్షన్ అనమాట, అంటే ఈ లాటిట్యూడ్ వేరియేషన్ గురించి ఇక్కడ నుండి డిస్క్రైబ్ అంతా మొత్తం లాటిట్యూడ్ వేరియేషన్ గురించి నీకు డిస్క్రైబ్ చేశాను. సో కంటిన్యూస్ గా చదవకండి. Largely, tropical Amazonian rainforest in South America has the greatest biodiversity on Earth. It is a home to more than 40,000 species of plants, 3,000 of fishes, 1,1300 of birds, 427 of mammals, 427 amphibians, 378 reptiles, and more than 1,25,000 of invertebrates. మనందరికీ తెలిసిందే, అమెజాన్ ఫారెస్ట్ ఇట్ ఇస్ హోమ్ టు లార్జెస్ట్ బయోడైవర్సిటీ ఉంటుంది అనేసి. అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది చాలా పెద్ద ఫారెస్ట్, మన ఎర్త్ లోనే లార్జెస్ట్ ఫారెస్ట్ అని తెలుసు. సో ఆబ్వియస్ గా నీకు అక్కడ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ డైవర్సిటీ ఎక్కువ ఉండి అక్కడ నెంబర్స్ కనుక చూసుకుంటే ఆ నెంబర్స్ ఇంపార్టెంట్ అనమాట, అమెజాన్ నెంబర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, scientists estimate that in these rainforests there might be at least 2 million insect species waiting to be discovered. అంటే ఇన్సెక్ట్స్ మనకి లార్జెస్ట్ క్లాస్ అని తెలుసు కదా, ఆ ఇన్సెక్ట్ ఇంకా డిస్కవర్ చేయని కూడా అట్లీస్ట్ 2 million ఉండొచ్చు, అంత పెద్ద రైన్ ఫారెస్ట్ లో ఉండొచ్చు అనేసి చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ టాపిక్స్ దట్ మైట్ అకౌంట్ ఫర్ ద గ్రేటర్ బయాలజికల్ డైవర్సిటీ? మీకు క్వశ్చన్ డైరెక్ట్ గా వస్తుంది అనమాట. ఎంసీక్యూ గ్యారంటీ వస్తుంది, ఎంసీక్యూ కంపల్సరీ. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద టాపిక్స్ టు హ్యావ్ ద గ్రేటర్ డైవర్సిటీ దెన్ టెంపరేట్స్?
అని అనేసి మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాయి. దాంట్లో మీకు ఇన్కరెక్ట్ లేకుంటే కరెక్ట్ స్టేట్మెంట్ తీసుకుని చెప్తాడు అనమాట. ఓకే, ఎకాలజిస్ట్ అండ్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ హ్యావ్ ప్రపోజ్డ్ వేరియస్ హైపోథెసిస్. నేను హైపోథెసిస్ చెప్పాను అనమాట. ఏంటి సమ్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ స్పీషీస్ ఈజ్ జనరలీ ఫంక్షన్ ఆఫ్ టైం. ఓకే, స్పీషీస్ అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ అనేది నీకు టైం ప్రిసీడ్ అయ్యే కొద్దీ జరుగుతుంటది అని చెప్తున్నాడు. అన్లైక్ టెంపరేట్ రీజన్స్ సబ్జెక్టెడ్ టు ఫ్రీక్వెంట్ గ్లేషియేషన్స్ ఇన్ ద పాస్ట్, ట్రాపికల్ లాటిట్యూడ్స్ ఆర్ మోర్ రిమైన్ రిలేటివ్ అండ్ డిస్టర్బ్ ఫర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే నీకు టెంపరేట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో టెంపరేట్ రీజన్స్ ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతుంటాయి అనమాట. అదే ట్రాపికల్ తీసుకుంటే అంత డిస్టర్బెన్సెస్ ఎక్కువ క్రియేట్ అవ్వదు. సో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో నీకు ఆటోమేటిక్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ ఎక్కువ అనిమల్స్ అనేది చనిపోవడం అలా జరుగుతుంది. అదే డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే ఎక్కువ నీకు ఎక్కువ స్పీసీస్ అనేది అక్కడ డెవలప్ అవడానికి ఛాన్స్. ఎందుకంటే ఓకే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ రావట్లేదు, సో మనం ఇక్కడ ఎక్కువ ఎవాల్వ్ అవ్వచ్చు అనేసి ఆ స్పీసీస్ అనేది రిమైన్ అన్డిస్టర్బ్డ్ ఏరియాలో ఎక్కువ స్పీసీస్ అవుతుంది. అది ఎక్కడ అంటే ట్రాపికల్. దస్ హ్యాడ్ లాంగర్ ఎవల్యూషనరీ టైమ్ ఫర్ ద స్పీసీస్ డైవర్సిటీ. అది ఒక రీజన్. రీజన్ నెంబర్ 2, tropical environments, unlike temperate ones, are less seasonal and relatively more constant and predictable. Okay, temperature అనేది tropical లో more predictable అని చెప్తున్నాడు. Such constant environments promote niche and the specialization lead to the greater diversity, species diversity. And such constant temperatures, constant environment అనేది నీకు మంచి డైవర్సిఫికేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నాడు. There is more solar energy available in the tropics, which contributes to the higher productivity. This in turn might contribute indirectly to greater సోలార్ లైట్. సన్ వచ్చేసి ఎక్కువ లైట్ నీకు ట్రాపికల్ లో పడుతుంది అంటున్నారు. సో లైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసు, ఫోటోసింథసిస్ జరగడానికి ఎంత ఇంపార్టెంట్ తెలుసు. దాని వల్ల నీకు ప్లాంట్స్ ఎక్కువ గ్రో అవుతాయి. ప్లాంట్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా అనిమల్స్ ఫుడ్ ఉంటుంది కాబట్టి అనిమల్స్ కూడా ఎక్కువ గ్రో అవుతాయి. దాని వల్ల డిఫరెంట్ అనిమల్స్ గ్రో అవుతాయి. కొన్ని కార్నివర్స్ కూడా ఆమ్నివర్స్ కూడా ఎక్కువ గ్రో అవుతాయి అని చెప్తాను. సో ఇవి 3 రీజన్స్ చెప్తున్నా. ఒకటేమో సోలార్ లైట్, ఇది ఇండైరెక్ట్ క్లాస్, నెక్స్ట్ టెంపరేచర్, నెక్స్ట్ డిస్టర్బెన్సెస్, ఫ్రీక్వెంట్ గ్లేషియేషన్స్. ఈ 3 రీజన్స్ చెప్పి నీకు ఎక్కువ డైవర్సిటీ ట్రాపికల్ లో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్. డ్యూరింగ్ హిస్ పైనరింగ్ ద ఎక్స్టెన్సివ్ ఎక్స్ప్లోరేషన్స్ ఈస్ వైల్డ్నెస్ ఆఫ్ ద సౌత్ అమెరికన్ జంగిల్స్. ఓకే, సౌత్ అమెరికన్ జంగిల్స్ లో ఎక్కువ ఎక్స్ప్లోరేషన్స్ జరిగాయి అని చెప్తున్నాను అనమాట. The great Germanish naturalist and geographer Alexander von Humboldt observes that within a region species richness increased with increasing the explored area, but only up to limit. అంటే వీళ్ళిద్దరు ఏం చెప్పారంటేనా, అంటే ఒక స్పీసీస్ లో నీకు డైవర్సిటీ అనేది ఏరియా పెరిగే కొద్దీ పెరిగిపోతుంది అనమాట. కొన్ని స్పీసెస్ అంటే ఇప్పుడు ఈ ఏరియా తీసుకున్నాం అనుకో, ఈ ఏరియాలో ఒక డైవర్సిటీ అనేది ఉందన్నమాట, ఎక్కువ డైవర్సిటీ. అదే ఈ ఏరియాని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయే కొద్ది, అంటే ఈ ఏరియా ఇంత ఏరియా తీసుకున్నాం అనుకో ఇంకా ఎక్కువ, అంటే ప్రపోర్షనల్ ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట. కానీ సర్టెన్ లిమిట్ వరకే అని చెప్తున్నాను. ఆ తర్వాత చూస్తే నాకు అసలు డైవర్సిటీ లేదు అని చెప్తున్నాను అనమాట. ఓకే, in fact, the relationship between the species richness and area for wide variety of taxa, angiosperm, plants, birds, bats, freshwater species turn up to be rectangular hyperbola. అంటే ఇది rectangular hyperbola. S is equal to CA power to the Z. Okay. On logarithmic scale, the relationship is straight line described by the equation log S is equal to log C plus Z log A. Okay. S అంటే స్పీసీస్ రిచ్నెస్, ఏ అంటే ఏరియా, Z వచ్చి స్లోప్ ఆఫ్ ద లైన్ ఆర్ రెగ్రెషన్ కోఎఫిషియంట్, C అంటే ఇంటర్సెప్ట్. ఇవన్నీ ఈ పదాలను కరెక్ట్గా మీరు నేర్చుకోవాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎకాలజిస్ట్ హ్యావ్ అంటే ఇంపార్టెంట్ హైపర్బోలిక్ అంటే స్పీసీస్ రిలేషన్షిప్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే, ఏరియా రిలేషన్షిప్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇలా హైపర్బోలిక్ అని చెప్పాలన్నమాట. Ecologists have discovered that the value of Z lies in the range of 0.1 to 0.2. ఇది ఇంపార్టెంట్. Z వాల్యూ ఎంత ఉంటుంది, 0.1 నుంచి 0.2 ఉండొచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ద టాక్సానమిక్ గ్రూప్ ఆర్ ద రీజన్. ఓకే, ఏది మొత్తం యావరేజ్ గా ఎలా ఉంటుందని 0.1 నుంచి 0.2 ఉంటుంది. అది ఎక్కడ చూసుకున్నా కూడా ఒకటే అని చెప్తున్నారు. వెదర్ ఇట్ ఈస్ ద ప్లాంట్స్ ఇన్ బ్రిటన్ ఆర్ బర్డ్స్ ఇన్ కాలిఫోర్నియా
మొలస్క్ ఎక్కడ చూసుకున్నా నీకు ఆ స్పీసీ రిలేషన్షిప్ జెడ్ వాల్యూ వచ్చి 0.1 కి 0.2 మధ్యలోనే ఉంటుంది అని చెప్తున్నాడు. ద స్లోప్ ఆఫ్ రిగ్రెషన్ లైన్ ఆర్ అమేజింగ్లీ సిమిలర్, అంతే కదా, ఎక్కడ తీసుకున్నా ఆల్మోస్ట్ అదే ఉంటుంది అని చెప్తున్నారు. బట్ ఇఫ్ యూ అనలైజ్ ద స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ అమాంగ్ very large areas like entire continents, you will find the slope of the line much steeper. Z value ranges in the 0.6 to 1.2. అంటే ఒక చిన్న చిన్న ఏరియాస్, చిన్న చిన్న సిటీస్ అలా తీసుకుంటే కనుక నీకు జెడ్ వాల్యూ 0.1 నుంచి 0.2 ఉంటుంది అని చెప్తున్నాడు. అదే నువ్వు మచ్ లైక్ పెద్ద పెద్ద ఏరియాస్ లైక్ కాంటినెంట్స్ ఏకంగా తీసుకున్నావు, ఆఫ్రికాకి ఏషియా కంపారిజన్, లైక్ నార్త్ అమెరికాకి ఏషియా కంపారిజన్, నార్త్ అమెరికాకి సౌత్ అమెరికా కంపారిజన్, అలా తీసుకున్నప్పుడు నీకు 0.6 నుంచి 1.2 ఉంటుంది అనేసి చెప్తున్నారు జెడ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూగివోరస్ అంటే ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్ అండ్ mammals in the tropical forest of different continents, the slope is found to be 1.5. ఓకే, అంటే నీకు కాంటినెంట్స్ పెద్ద పెద్ద కాంటినెంట్స్ తీసుకుంటే అప్పుడు స్టీపర్ గా ఉంటుంది అని చెప్పి, స్టీపర్ గా ఉంటుంది స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల నీకు జెడ్ వాల్యూ 0.6 నుంచి 1.2 ఉండొచ్చు, 1.2 ఉండొచ్చు. అలాగా మ్యామల్స్ కి ఫ్రూగివరస్ ఏరియా స్పీసీస్ ఏరియా రిలేషన్షిప్ తీసుకుని కంట్రీస్ తీసుకుంటే 1.15 వచ్చిందని చెప్తున్నాను అనమాట. The importance of the species diversity to the ecosystem. Okay, importance of the species diversity to the ecosystem. Does the number of species in a community really matters to functioning the ecosystem? అంటే ఎకోసిస్టమ్ నిజంగానే అనిమల్స్ ఉండాలి అని ఉంటుంది ఏమన్నా? This question for which ecologists have not been able to give a definitive answer. Correct answer దానికి ఇవ్వలేకపోతున్నాం. For many decades, ecologists believe that communities with more species generally tend to be more stable than with the less species. ఇది ఒక్కటే చెప్పాడు అనమాట. కమ్యూనిటీస్ విత్ ద మోర్ స్పీసెస్ స్టేబుల్ గా ఉంటుంది, కమ్యూనిటీస్ విత్ ద లెస్ స్పీసెస్ లెస్ స్టేబుల్ ఉంటుంది. ఒక పాయింటే చెప్పగలిగారు అనమాట. అంతేగాని ఎగ్జాక్ట్ గా దానికి ఒక ఆన్సర్ ఇవ్వలేకపోయాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ స్టేబిలిటీ ఫర్ ఎ బయోలాజికల్ కమ్యూనిటీ? ఏంటి ఒక స్టేబుల్ కమ్యూనిటీ అంటున్నావు కదా, నువ్వు స్టేబుల్ కమ్యూనిటీ అంటే ఏంటి? Stable community should not show too much variations in the productivity from 1 year to 1 year. అంటే 1 year లో ఇంత ప్రొడక్టివిటీ, ఇంకో ఇయర్ లో చాలా డిఫరెంట్, అంటే వ్యాస్ట్ డిఫరెన్స్ ఉన్న ప్రొడక్టివిటీ అలా ఉండదన్నమాట. ఉండకూడదు, స్టేబుల్ గా ఉండాలి. అంటే ఒక యావరేజ్ ఒక లెక్కను ఫాలో అవ్వాలన్నమాట. ఇట్ మస్ట్ బి ఎయిదర్ రెసిస్టెంట్ ఆర్ రీసైలెంట్ టు ద అకేషనల్ డిస్టర్బెన్సెస్, న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి అర్త్ క్వేక్స్ అని, సునామీస్, ఫ్లడ్స్ ఇలాగా వస్తుండడం కామన్ అనమాట. సో వాటికి ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అయినా కూడా కొన్ని రోజుల్లోనే బ్యాకప్ అయిపోవాలి, బ్యాక్ టు ద నార్మల్ అయిపోవాలి అని చెప్తున్నాడు. అండ్ ఇట్ మస్ట్ ఆల్సో రెసిస్టెంట్ టు ద ఇన్వాజన్ ఆఫ్ ద ఏలియన్ స్పీసీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి అనుకో ఒక పర్టికులర్ ఏరియాలో, అక్కడ నువ్వు పర్టికులర్ కొన్ని వీడ్స్ అంటే కొన్ని వేస్ట్ ప్లాంట్స్ ని అదే ఏలియన్ స్పీసీస్ ని చేసావు, అంటే వేరియస్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ ని అక్కడ నువ్వు ఇంట్రడ్యూస్ చేసావు. సో వాటి వల్ల ఆ ప్రొడక్టివిటీ అనేది తగ్గకూడదు, అంటే వాటిని ఎలిమినేట్ చేసే అంత శక్తి దానికి ఉండాలన్నమాట. ఆ ప్రొడక్టివిటీని సేమ్ ప్రొడక్టివిటీని మెయింటైన్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి అని చెప్తున్నాను. We don't know how these attributes are linked to the species richness in a community, but David Tillman, a long-term ecosystem experiments using outdoor plots, provide some tentative answers. ఎవరు? డేవిడ్ టిల్మన్ అన్నమాట. టిల్మన్ ఫౌండ్ దట్ ప్లాట్స్ విత్ మోర్ స్పీసెస్ షోడ్ లెస్ ఇయర్ టు ఇయర్ వేరియేషన్స్ ఇన్ ద టోటల్ బయోమాస్. అంటే మోర్ స్పీసెస్ ఉంటే లెస్ ఇయర్ టు ఇయర్ బయోమాస్ డిఫరెన్స్ ని చూపిస్తున్నాడు చెప్తున్నాడు. He also showed that in his experiments, increased diversity contribute to higher productivity. Increased species unte increased diversity unte higher productivity. Increased species unte less year to year disturbances అని చెప్తున్నాడు అన్నమాట. Although we may not understand completely how species richness contributes to the well-being of an ecosystem, we know enough to realize that rich biodiversity is not only essential for the ecosystem health but imperative for the very survival of the human race on this planet. మనకి అవన్నీ బేసిక్ గా అవన్నీ కరెక్టా, అవన్నీ ఎలా వచ్చాయి అవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్కువ స్పీసీస్ డైవర్సిటీ ఉంటే కన్నా మనకు కూడా హ్యూమన్స్ కూడా సర్వైవల్ కి ఈజీగా ఉండి మంచి హెల్దియర్ లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట. అట్ ఏ టైమ్ వెన్ వీఆర్ లూజింగ్ స్పీసీస్ అట్ ఏ అలార్మింగ్ పేస్ అంటే వెరీ ఫాస్ట్ గా చాలా ఎక్కువ నెంబర్స్ లో మనం ఒకవేళ
ఆ స్పీసీస్ ని లూస్ అవుతుంటే వన్ మైట్ ఆస్, డస్ ఇట్ రియల్లీ మ్యాటర్ టు అస్ ఇఫ్ స్పీసీస్ బికమ్ ఎక్స్టింక్ట్? అంటే అంత ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు కొంతమంది అడుగుతారు కదా, ఓకే అవన్నీ ఎక్స్టెండ్ అవుతున్నాయి కరెక్టే, మనం కాపాడాలి కానీ కాపాడలేకపోతున్నాము. ఒకవేళ అంత ఫాస్ట్ గా ఎక్స్టెండ్ అవుతాయి ఆ నెంబర్స్ మనం ఎఫెక్ట్ చేస్తాయా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే కంపల్సరీ ఎస్ అనే చెప్పాలి దానికి. వుడ్ వెస్టర్న్ ఘాట్స్ ఎకోసిస్టమ్ బి లెస్ ఫంక్షనల్ ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రీ ఫ్రాగ్ స్పీషీస్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్? హౌ ఈస్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్టెడ్? సే ఇన్స్టెడ్ ఆఫ్ 20,000 we have only 15,000 ants on the earth. అంటే ఇప్పుడు ఈ 20,000 నుంచి 15,000 ఎక్స్టింక్ట్ అవడం అంటే కదా, అదే 5,000 ఎక్స్టింక్ట్ అవడం అంటే కదా మారుతుంది కదా. సో అంత లార్జ్ నెంబర్ లో నీకు ఎక్స్టింక్ట్ అయినప్పుడు నీకు రియల్ గా ఆ నెంబర్ ఎఫెక్ట్ చేస్తుందా? ఎఫెక్ట్ చేస్తే ఎలా చేస్తుంది? ఆబ్వియస్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ మీకు జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవడానికి ఫుడ్ వెబ్ కానీ ఫుడ్ వెబ్ తీసుకోండి. తీసుకున్న దాంట్లో ఒక్కటి తీసేసినా కూడా నీకు మాక్సిమం చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీర్స్ ని చంపేసాం అనుకో, టైగర్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, గ్రాస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది? సో నువ్వు ఒక్కటి తీసినా రెండు తీసినా కూడా నీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. There are no direct answer to such naive questions, but we can develop then proper perspective to analogy. ఇదే చెప్పాం కదా, మన డాడీ చెప్పుకున్నాడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనము చెప్పొచ్చు అని చెప్తున్నాం అనమాట. The rivet popper hypothesis used by the Stanford ecologist the Paul Enrich. ఓకే, పాల్ ఎవరు రివెట్ పాపర్ హైపోథెసిస్ అంటే ఈ సైంటిస్టుల పేరు అనే ఒక కాలంలో ఇచ్చి ఇంకొక కాలంలో వాళ్ళు కనిపెట్టిన లేదా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ తెప్పించిన పాయింట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రివెట్ పాపర్ హైపోథెసిస్ ఏంటి అనేసి ఒక కాలంలో వేయచ్చు. స్టాన్ఫోర్డ్ ఎకాలజిస్ట్ పాల్ ఎంరిచ్ ఒక్కొక్క కాలంలో వేయచ్చు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు అనమాట. ఏం చెప్పారంటే ఈయన ఏరోప్లేన్ ని ఎకో సిస్టమ్ లాగా కన్సిడర్ చేస్తే, ఏరోప్లేన్ అనేది డిఫరెంట్ వింగ్స్ అవన్నీతో తయారైంటుంది. అక్కడంతా నీకు రివెట్స్ తో అంటే నట్లు బోల్తో నీకు బిగించుంటారు అనమాట. ఆల్ పార్ట్స్ ఆర్ జాయింట్ టుగెదర్ థౌజండ్స్ ఆఫ్ రివెట్స్ అని దాని స్పీసెస్ తో కంపేర్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీ ప్యాసింజర్ ట్రావెలింగ్ ఇన్ ఇట్ స్టార్ట్స్ హోపింగ్ రివెట్ టు టేక్ హోమ్, అంటే ఒక్కొక్క రివెట్ ని తీసుకెళ్ళిపోవడం అనుకుంటే కన్నా దాన్ని ఎంతో కంపేర్ చేశాడంటే స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయిపోయే దాంతో కంపేర్ చేశాడు అనమాట. ఓకే, కంపేర్ చేస్తే ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ద ఫ్లైట్ సేఫ్టీ, ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఇనిషియల్. అంటే ఫస్ట్ ఒకటి తీస్తే నీకు మేజర్ ఎక్కువ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, రెండు తీసినప్పుడు ఎక్కువ ఉండకపోవచ్చు. అలాగే అందరు తీస్తున్నారు అనుకో, ఏదో ఒక పాయింట్ నీకు ఆ ప్లేన్ కొలాప్స్ అయిపోతుంది కదా, అది చెప్తున్నాడు. బట్ యాజ్ మోర్ అండ్ మోర్ రివెట్స్ ఆర్ రిమూవ్డ్, ద ప్లేన్ బికమ్స్ డేంజరస్లీ వీక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంతే కదా, డేంజరస్ అప్పుడు యాక్సిడెంట్ అయ్యడం లేకుంటే కింద పడిపోవడం కూలిపోవడం జరుగుతుంది అనమాట. ఫర్దర్ మోర్, which rivet is removed may also be critical. Loss of rivets on the wings. అంటే లైక్ సీట్ దగ్గర ఉన్న రివెట్ తీసేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకోండి, అంటే చిన్న స్పీసెస్ తీసేసారు అనుకో పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కానీ అదే వింగ్స్, ప్లేన్ వింగ్స్ ఉంటాయి కదా, అక్కడ రివెట్స్ తీసేస్తే అక్కడ రెండు మూడు తీసేసినా కూడా నీకు ఒక వింగ్ పడిపోయిందంటే ఇటు ప్లేన్ కొలాప్స్ అయిపోయింది. సో అలా మేజర్ అనిమల్స్ ని మనం కనుక ఎక్స్టింక్ట్ చేస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ తక్కువ అంటే వెరీ లెస్ కాంట్రిబ్యూషన్ ఉన్న అనిమల్ చేస్తే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు అని చెప్తున్నాను అనమాట. కీ స్పీసీస్ దట్ డ్రైవ్ మేజర్ ఎకోసిస్టమ్ ఫంక్షన్ ఇస్ ఆబ్వియస్లీ ఏ మోర్ సీరియస్ థ్రెట్ టు ఫ్లైట్ సేఫ్టీ దాన్ లాస్ ఆఫ్ ఫ్యూ రివెట్స్ ఆన్ ద సీట్స్ ఆర్ ద విండోస్ ఇన్సైడ్ ద ప్లేన్. ఓకే, రివెట్ ప్రెజెంట్ ఒక ప్లేన్ ఎకోసిస్టమ్ కంపేర్ చేసి రివెట్స్ ని స్పీసీస్ గా కంపేర్ చేసి చెప్పారనమాట. నెక్స్ట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. Next topic. While it is doubtful if any new species are being added through the speciation into Earth's treasury species, but there is no doubt about the continuing the losses. అంటే కొత్త స్పీసీస్ వస్తున్నాయా లేవా అనేసి అంటే కొత్త స్పీసీస్ అంటే స్పీషియేషన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్ ఎవాల్వ్ అవుతుంది అని చెప్పడం దానికంటే ఆ స్పీసీస్ అంతరించిపోతున్నాయి లేదా ఏం చెప్తున్నానంటే కొత్త స్పీసీస్ రావడం వస్తున్నాయా లేవా అనేసి ఒక డౌట్ ఉంటుంది మనకి. ఓకే, స్పీషియేషన్ జరిగి అదే ఉన్న స్పీసీస్ మాత్రం చచ్చిపోతుంది అనేసి మనం ఈజీగా చెప్పచ్చు. ద బయోలాజికల్ వెల్త్ ఆఫ్ అవర్ ప్లానెట్ హ్యాస్ బీన్ డిక్లైనింగ్ ర్యాపిడ్లీ అంటే అక్యూజింగ్ ఫింగర్ ఇస్ క్లియర్లీ పాయింటింగ్ టు హ్యూమన్ యాక్టివిటీస్. ఓకే, మన హ్యూమన్ ఆ నెంబర్స్ అనేది చాలా దారుణంగా తగ్గిపోతున్నాయని చెప్తున్నాడు. ద కాలనైజేషన్ ఆఫ్ ట్రాపికల్ పెసిఫిక్ ఐలాండ్స్ అంటే ఫస్ట్ క్లియర్లీ పాయింటింగ్ అంటే స్పీసీస్ అనేది ఎక్స్టెండ్ అవుతున్నా దానికి కారణం హ్యూమన్స్ అనేసి గట్టిగా చెప్పొచ్చు అని చెప్తున్నాను అనమాట.
The colonization of the tropical Pacific islands by human is said to have led extinction of more than 2,000 species of native birds. ఒక పెసిఫిక్ ఐలాండ్స్ ని మనం హ్యూమన్స్ ఎప్పుడైతే కాలనైజ్ చేశారో అప్పుడు దాన్ని బట్టి అక్కడ మనం కాలనైజ్ అయినప్పటి నుండి ఏం జరిగిందంటే మోర్ దాన్ 2,000 నేటివ్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఓకే, IUCN రెడ్ లిస్ట్ 2004 డాక్యుమెంట్స్ ఆఫ్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ 784 స్పీసెస్ ఎక్స్టెంట్ అయిపోయినాయి. దాంట్లో ఇంక్లూడింగ్ 338 vertebrates, 359 invertebrates, 87 plants in the last 500 years. Okay, next, important numbers are important. Some of examples of recent extinction includes dodo plant అది ఎక్స్టెంట్ అయిపోయింది. క్వాగా ఆఫ్రికా, దెన్ ప్లేస్ థైలాసిన్ ఇన్ ఆస్ట్రేలియా, స్టెల్లర్ సీ కౌ ఇన్ రష్యా, అండ్ 3 స్పీసీస్ ఆఫ్ టైగర్, బలి, జవాన్, క్యాస్పియన్. ఓకే, ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రీసెంట్ గా మనం చూసుకుంటే 200-300 years బ్యాక్ లో ఎక్స్టెంట్ అయిన 300 years స్పాన్ లో ఎక్స్టెంట్ అయిన స్పీసెస్ చూసుకుంటే ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. ద లాస్ట్ 20 years alone have witnessed disappearance of 27 species. లాస్ట్ 27 years లో నీకు 27 స్పీసెస్ వెళ్ళిపోయినాయని చెప్తున్నారు 20 years. Careful analysis of records shows that extinction across taxa are not random. Some groups like amphibians appear more to be vulnerable to extinction. Tags are different, like birds, amphibians, fish అలా చూసుకుంటే ఈ పర్టికులర్ లైక్ amphibians, బర్డ్స్ ఈక్వల్ గా ఎలిమెంట్ అవుతాయంటే మనం చెప్పలేము అనమాట. కొన్ని ఎక్కువగా ఎలిమెంట్ అయిపోవచ్చు, కొన్ని తక్కువగా ఎలిమెంట్ అయిపోవచ్చు అని చెప్తున్నారు అనమాట. amphibians appear to be more vulnerable, అంటే amphibians ఎక్కువ vulnerable అంటే డేంజరస్ జోన్ లో ఉన్నాయని చెప్తున్నారు. Adding to the grim scenario of extinctions is a fact that more than 15,500 species of worldwide are facing the threat of extinction. Okay, 15,500 species are facing the threat of extinction presently. 12% of all birds, 23% of all mammals, 32% of all amphibian species, 31% of all gymnosperms in the world are facing the extinction. ఈ పర్సెంటేజ్ ఇంపార్టెంట్ అనమాట. ఏది ఎంత పర్సెంట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ దగ్గరగా ఉంది అనేసి చెప్పాలి. From a study of history of life on Earth through the fossil records, we learned that large-scale loss of species like the one we are currently witnessing have also happened earlier, even before the humans appeared on the sea. అంటే ఇప్పుడు మనం ఏదైతే లార్జ్ ఎక్స్టింక్షన్ చెప్పాం కదా, లాస్ట్ 20 years 27 స్పీసెస్ అంతరించిపోయాయని చెప్తున్నాం. ఇలాంటి మాస్ ఎక్స్టింక్షన్ అనేది మన హ్యూమన్స్ రాకముందు కూడా ఒకసారి జరిగింది అని చెప్తున్నాను అనమాట. During long, greater than 3 billion years, since the origin and diversification of life on Earth, there were 5 episodes of the mass extinction. However, the 6th extinction is presently progressed differently from the previous episodes. అంటే ఇప్పటికి ఇది 6th మన మాస్ ఎక్స్టింక్షన్ చూసుకో. ఈ ఎక్స్టింక్షన్ అనేది 6th ఎక్స్టింక్షన్ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనం పుట్టక ముందు మన అంటే ఈ డైవర్సిఫికేషన్ ఈ లైఫ్ రాకముందు కానీ మా హ్యూమన్ అనేది ఎంటర్ అవ్వకముందు 5 episodes ఆఫ్ catastrophic డిస్ట్రప్షన్ అనేది జరిగింది అని చెప్తున్నాను అనమాట. The difference is the rates. The current species extinction rates are estimated to be 100 to 1,000 times faster than the pre-human times of our activities responsible for the faster rates. అంటే ఈ 5th, 4th, 3rd, 2nd, 1st episodes of mass extinctions ఏవైతే ఉన్నాయో అది వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ 6th mass extinction 100 to 1,000 times faster అంటున్నాడు అనమాట. Ecologists warn that if present trend continue, nearly half of all the species of Earth might be wiped out within the next 100 years. Next 100 years మొత్తం ఎక్స్టింక్ట్ అయిపోతే మన అర్థం వదిలేసి వెళ్ళిపోతాయని చెప్తుంది. In general, loss of biodiversity in a region may lead to decline in plant production, low resistance to the environment perturbance such as drought, low resistance అంటే కెపాసిటీ అనేది మనకి ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ కి తగ్గిపోతుందని చెప్తున్నాడు. Increased variability in certain ecosystem processes such as plant productivity, water use,
పెస్ట్ అండ్ డిసీజ్ సైకిల్స్ అంటే ఈ వేరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, పెరుగుతుంది, ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గిపోతుంది, ఒకసారి పెరుగుతుంది, అక్కడ వాటర్ యూజ్ పెరగచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు. సో అలా వేరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. అంటే బయోడైవర్సిటీ ఆ డ్యామేజ్ ఎలా ఉంటది చెప్పడానికి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజెస్ ఏంటి? The accelerated rates of species extinction that we world is facing now are largely due to the human activities. There are four major causes. Okay, four major causes గురించి నెక్స్ట్ క్లాస్ లో మనము పర్లేదు ఈ లెసన్ చెప్పచ్చు. అంటే బయోడైవర్సిటీ లాస్ అవ్వడానికి నీకు ఫోర్ మేజర్ కాజెస్, దాన్ని ఈవిల్ క్వార్టెట్ అంటాం అనమాట. ఓకే, ఫస్ట్ వన్ హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటేట్ లాస్ అంటే పర్టికులర్ మనం టైగర్స్ ఇప్పుడు ఫారెస్ట్ అంతా మనము మన డెవలప్మెంట్ కోసం ఇలా కొట్టేసాం, దాన్ని డిఫారెస్టేషన్ చేసుకుంటేనా ఆ ఫ్రాగ్మెంట్ ఆ ఇల్లు చాలా వాటికి ఇల్లు కదా ఫారెస్ట్, ఆటోమేటిక్ గా లూజ్ అయిపోవడం వల్ల నీకు చాలా అనిమల్స్ లేదా ఎక్స్టింక్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డ్రైవింగ్ అనిమల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే హ్యాబిటేట్ అండ్ ద ఫ్రాగ్మెంటేషన్ అనమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. The most dramatic examples of habitat loss came from the tropical rainforest, once covering more than 14% of the Earth's surface. Tropical rainforest 14% కన్నా ఎక్కువనే ఉన్నాయి ఫస్ట్. These rainforests now cover no more than 6%. ఇప్పుడు 6% ప్రస్తుతానికి. They are being destroyed for by the time you finish reading this chapter, 1,000 more hectares of rainforest would have been lost. అంటే నువ్వు ఈ చాప్టర్ కంప్లీట్ చేసే లోపల 1,000 more hectares అంటే అంత ఏరియా అనేది డిఫారెస్ట్ అయిపోయింది, రైన్ ఫారెస్ట్ వచ్చేసి కొట్టేసి ఉంటారు అనేసి చెప్తుంది అనమాట. ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ ఇట్ ఈస్ సో హ్యూజ్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్. లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అనేవాళ్ళం అనమాట. హార్బరింగ్ ప్రాబబుల్లీ మిలియన్స్ ఆఫ్ స్పీసెస్ ఈస్ బీయింగ్ cut and cleared for cultivating soya beans or for conservation of grasslands for raising the beef cattle. ఓకే, ఆ బీఫ్ క్యాటిల్ అంటే ఈ కౌ షీప్ వాటి కోసము ఫుడ్ కోసం ఆ గ్రాస్ ల్యాండ్స్ కొట్టేయడము, ఈ సోయాబీన్ కల్టివేషన్ కోసం అమెజాన్ రైన్ ఫారెస్ట్ కొట్టేయడం అలా చేసి ఎక్కువ లాస్ అండ్ డిఫారెస్టేషన్ జరుగుతుంది అంటున్నాను అనమాట. బిసైడ్స్ టోటల్ లాస్, ద డిగ్రేడేషన్ ఆఫ్ మెనీ హ్యాబిటేట్స్ బై ద పొల్యూషన్ ఆల్సో థ్రెటన్స్ టు సర్వైవల్ ఆఫ్ మెనీ స్పీసెస్. ఇలా పొల్యూషన్ వల్ల హ్యాబిటేట్స్ డిగ్రేడ్ అవడం వల్ల కూడా నీకు లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ అనేవి చనిపోతున్నాయి అని చెప్తున్నారు. When large habitats are broken up into small fragments due to various human activities, mammals and birds requiring large territories and certain animals with migratory habit are badly affected, leading to the population decline. అంటే వాటి హ్యాబిటేట్ మనం చంపేస్తాం ఆబ్వియస్గా ఏమవుతుంది, అవి దాని పాపులేషన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే దానికి కంఫర్టబుల్ ప్లేసెస్ దొరక్క. నెక్స్ట్, అది మెయిన్ రీజన్. ఓకే, ఈ ఫోర్ రీజన్స్ లో ఈవిల్ క్వార్టెట్ లో మెయిన్ రీజన్ ఫర్ బయోడైవర్సిటీ లాస్ ఏది అంటే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, ఫ్రాగ్మెంటేషన్ అనమాట. నెక్స్ట్, ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్. హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ నేచర్ ఫర్ ఫుడ్ అండ్ షెల్టర్. అంతే కదా, మన ఫుడ్ అండ్ షెల్టర్ కోసం మనం నేచర్ మీద డిపెండ్ అవుతాం. బట్ వెన్ నీడ్ టర్న్స్ టు గ్రీన్ అంటే అత్యాశ ఎక్కువ అవుతుందో ఎప్పుడైతే అవుతుందో ఇట్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ ద నేచురల్ రిసోర్స్. అంటే యూస్ చేసుకో కానీ ఓవర్ గా యూస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారంట అత్యాశ పోయి. Many species extinctions lie in the last 500 years, like Steller sea cow, passenger pigeon, were due to the over exploitation of the humans. Steller sea cow, passenger pigeon, over hunting చేయడం వల్ల అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అనమాట. Presently, many marine fishes populations around the world are harvested, endangering the continued extinction of some commercially important species. మెనీ మెరైన్ స్పీసెస్ like బ్లూ వేల్స్, షార్క్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఎండేంజర్ లో ఉన్నాయి, ఎందుకంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట ఆయిల్ కోసం అలా. నెక్స్ట్, ఏలియన్ స్పీసీస్ ఇన్వైజ్ అంటే కొత్త స్పీసీస్ అంటే ఆ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ కి కాంపిటీషన్ గా కొత్త ఏలియన్ ప్లాంట్స్ ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా నువ్వు డైవర్సిటీ పెంచుతాం అనేసి ఇన్వెస్ట్ చేసావు అనుకో, అది ఎక్కువ న్యూట్రియన్స్ అలా చేసుకుని అక్కడ లోకల్ ప్లాంట్స్ కి నీకు డేంజర్ ని క్రియేట్ చేస్తుంది. వెన్ ఏలియన్ స్పీసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ unintentionally or deliberately for whatever the purpose, some of them turn invasive and cause the decline or the extinction of the indigenous species. Indigenous and local species ki harm create చేస్తున్నారు అన్నమాట. For example, Nile perch introduced into Lake Victoria in the East Africa led eventual extinction of the ecologically unique assemblages of the more than 200 species of cichlid fish in the lake. ఈ నైల్ పర్చ్ అనే ఫిష్ ని పొరపాటు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మోర్ దెన్ 200 స్పీసీస్ ఆఫ్ చిక్లిడ్ ఫిష్ అనేది ఆ లేక్ లో
ఎక్స్టింట్ అయ్యాయంట, లేక్ విక్టోరియాలో ఆ, వెళ్ళిపోయాయంట. ఎందుకంటే అది ఎక్కువ అక్కడ ఉన్న న్యూట్రియన్స్ ని ఎక్కువ తీసేసుకోవడము, అక్కడ ఉన్న ఫుడ్ ని ఎక్కువ ఈ ఇన్వాజివ్ అయిన ఫిష్ తినేయడం అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్, యూ మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కాస్ ద థ్రెట్ పోస్ట్ టు అవర్ నేటివ్ స్పీసెస్ ఇన్వాజివ్ లైక్ క్యారెట్ గ్రాస్, లాంటానా, వాటర్ హైజిన్ ఐకార్నియా. ఓకే, ఈ పార్టీ నేను కాంగ్రెస్ చెట్లు ఇవి అంటారు కదా, అవి మనకి ఇన్వాజివ్ గా వచ్చాయి అనమాట. అది ఒక్కసారి చాలా ఫాస్ట్ స్ప్రెడింగ్ అనమాట, న్యూట్రియన్స్ ని ఎక్కువ తీసేసుకుంటాయి. తీసుకోవడం వల్ల మన లోకల్ ప్లాంట్స్ మనం అయితే కల్టివేట్ చేస్తాం అవి దానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ హైసింత్ ఐకానియా, మీకు ఎక్కడైతే స్టాగ్నెంట్ కనబడుతుందో అక్కడ వాటర్ హైసింత్ అనేది గ్రో అయిపోతుంది అనమాట. ఎంత ఫాస్ట్ గ్రో ఉంటుందంటే వాటర్ హైసింత్, అది మనం క్లియర్ చేసే లోపు మనం ఆ లేక్ ని క్లియర్ చేద్దాము ఆ వాటర్ హైసింత్ ని అనుకునే లోపే ఆ కొత్త బుట్టేస్తాయి అనమాట, అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ద రీసెంట్ ఇల్లీగల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ క్లారిస్ క్లారియస్ గ్యారిపెనిస్ ఫర్ ద aquaculture purposes is posing a threat to the indigenous catfishes in our rivers. ఓకే, ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైందంటే లోకల్ క్యాట్ ఫిషెస్ కి ప్రాబ్లం అయిందనమాట. సో ఇలా కొత్త కొత్త ఏ స్పీసీస్ ఎక్కడ పెరగాలో అక్కడే పెరగాలన్నమాట. దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని డైవర్సిటీ పెంచుదాము, ఇక్కడ కూడా పెంచుకుందాం అని చూస్తే కానీ ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, కో ఎక్స్టెన్షన్స్ అంటే ఎట్లా అంటే కొన్ని అనిమల్స్ మీద కొన్ని అనిమల్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో అలా అలా డిపెండెడ్ అనిమల్స్ అనేది ఒకటి లేకుండా ఒకటి ఉండలేదు. సో ఒకటి ఎక్స్టెంట్ అయిపోతే ఆటోమేటిక్ ఇంకోటి కూడా ఎక్స్టెంట్ అయిపోద్ది అని చెప్తున్నాడు. వెన్ ఎ స్పీసెస్ బికమ్స్ ఎక్స్టింక్ట్, ద ప్లాంట్ అండ్ అనిమల్ స్పీసెస్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఇన్ ఆబ్లిగేటరీ వే ఆల్సో బికమ్ ఎక్స్టింక్ట్. అది నేను చెప్పాను కదా, కొన్ని ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఒకటి ఎక్స్టెంట్ అయితే ఇంకోటి ఆటోమేటిక్గా ఎక్స్టెంట్ అయ్యింది, ఎందుకంటే అది లేకుండా ఇది ఉండదు కాబట్టి. వెన్ ఎ హోస్ట్ ఫిష్ species becomes extinct, its unique assemblage of parasites also meet the same fate. అంటే హోస్ట్ స్పీసీస్ అంటే హోస్ట్ ఫిష్ ఉంటుంది, దాంట్లో కొన్ని పారాసైట్స్ నమ్ముకొని ఉంటుంది అనమాట. సో ఆ ఫిష్ ఎక్స్టెంట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఈ పారాసైట్స్ కి ఇంకా ఏ దిక్కు లేదు కాబట్టి అది కూడా ఎక్స్టెంట్ అయిపోతుంది అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ద co-evolved plant pollinator mutualism, where the extinction of one invariably leads to extinction of the other. మ్యూచువలిజం అంటేనా రెండింటికి రెండు హెల్ప్ చేసుకుంటాయి అనమాట. సో ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి కూడా ఆటోమేటిక్ గా చనిపోద్ది అని చెప్తున్నాడు అనమాట. సో ఇవి 4 మేజర్ రీజన్స్. 4 మేజర్ రీజన్స్ లో మీకు క్వశ్చన్ వస్తుందంటే విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ వస్తే ఏ ఆప్షన్ ఏ హ్యాబిటేట్ లాస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్, ఆప్షన్ బి ఓవర్ ఎక్స్ప్లోరేషన్, ఆప్షన్ సి ఏలియన్ స్పీసీస్ ఇన్వాజన్, ఆప్షన్ డి కో ఎక్స్టింక్షన్ అని రావచ్చు. దీంట్లో మీకు ఏమో కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే 4 కూడా కాజ్ చేస్తాయి కదా అనేసి. దాంట్లో మెయిన్ గా ఏదంటే ఇదనమాట మెయిన్. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ ఇంపార్టెంట్. నెంబర్స్ కంపల్సరీ అడుగుతాడు. పర్సెంటేజెస్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఇంపార్టెంట్, ఇవన్నీ బై హార్ట్ చేసేయాల్సింది మీరు. తర్వాత సైంటిస్టులు వాళ్ళు కనుక్కున్న లైక్ పాల్ అండ్ ప్రాపర్టీ హైపోథిసిస్ ఉంది కదా, అదే రాబర్ట్ మేడ్ అనే ఎస్టిమేషన్ ఆఫ్ ద గ్లోబల్ స్పీసీస్ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్. సో అలా మీకు మ్యాచింగ్ రావచ్చు. సో ఈ గ్రాఫ్ కూడా ఇంపార్టెంట్, గ్రాఫ్ లో ఉన్న టర్మ్స్ ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే, ఇంకా రిమైనింగ్ వచ్చేసి నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుంటున్నాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.